స్టోరీ చెప్తాను, ఖచ్చితంగా అందరికీ నచ్చుద్ది. ఎవరు స్కిప్ చేయకండి, సరేనా? ఒక ఫ్యామిలీలోనే అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు నలుగురు ఉన్నారన్నమాట. అయితేనే నాన్న రక్షాబంధన్ వచ్చిందని చెప్పేసి అక్క వెళ్ళి నాన్న ఇలాగా తమ్ముడికి రాఖీ కడతాను, డబ్బులు ఇవ్వని చెప్పి 500 తీసుకుని వెళ్ళింది. రాఖీ కొనుక్కొని వచ్చి వాళ్ళ తమ్ముడికి కట్టడానికి వాళ్ళ తమ్ముడిని పిలిచిందనమాట. వాళ్ళ తమ్ముడు వచ్చాడు, రాఖీ కట్టింది. రాఖీ కట్టిన తర్వాత ఇప్పుడు మరి తమ్ముడు గిఫ్ట్ ఇవ్వాలి కదా అక్కకి. అయితే అక్క గిఫ్ట్ ఇవ్వడానికి తమ్ముడు నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అక్క రాఖీ కట్టింది కదా, అక్క గిఫ్ట్ ఇవ్వాలి కదా, సో డబ్బులు ఇవ్వి గిఫ్ట్ ఇస్తాను, అక్క ఇస్తాను అని చెప్పి అన్నమాట. సో అయితే వాళ్ళ డాడీ ఇంకో 500 తీసి ఇచ్చాడంట. అయితేనే ఇప్పుడు 500 ఎవరికి ఇచ్చాడు? వాడు వాళ్ళ తమ్ముడు తీసుకెళ్ళి అక్కకి ఇచ్చాడు 500. అయితేనే వాళ్ళ నాన్న అన్నాడంట, ఆ 500 అక్క తీసుకున్నావు కదా, వాళ్ళ నాన్న అన్నాడంట, అమ్మమ్మ నువ్వు 500 పాడేస్తావు, నా దగ్గర జాగ్రత్తగా తాగుతానని తెలిసి 500 తీసుకున్నావు డాడీ వెళ్ళిపోయాడంట. ఈ మోడల్ ఆఫ్ ది స్టోరీలో మీకు ఏమర్థమైందో కామెంట్ చేయండి.